టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్న హోంమంత్రి అనిత. సైబర్ సెల్స్ ఏర్పాటు చేయాలని సూచన. భార్య కూతురుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దువ్వాడ శ్రీనివాస్. ఇంటి గేట్లు విరగ్గొట్టి తనపై హత్యాయత్నం చేశారని కంప్లైంట్. తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి. నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి ఇంట్లో ముగిసిన ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కొనసాగుతున్న విచారణ. మరి కాసేపట్లో నరేందర్ను హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. నేడు మరికొన్ని బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసే అవకాశం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. శివరాంపల్లిలో చెరువును కబ్జా చేసి ప్లాట్లుగా మార్చిన కేటుగాళ్లు. నిర్మాణాలు చేపట్టడంతో కూల్చివేస్తున్న అధికారులు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఎస్బీఐ ఏటీఎంలో టెక్నికల్ ప్రాబ్లం. 5,000 డ్రా చేస్తే 7,000 వస్తున్నాయంటున్న స్థానికులు. మనీ తీసుకునేందుకు వస్తున్న స్థానికులు. ఏటీఎం షట్టర్ క్లోజ్ చేసిన బ్యాంక్ సిబ్బంది. హైదరాబాద్ హబీబ్ నగర్లో బాలిక కిడ్నాప్ కలకలం. ఇంట్లోకి వచ్చి మైనర్ని బలవంతంగా కారులో తీసుకువెళ్లిన ఆగంతకుడు. చాకచక్యంగా తప్పించుకున్న బాధితురాలు. నాంపల్లి రైల్వే పోలీసుల్ని ఆశ్రయించిన బాలిక. అల్లూరి జిల్లా అన్నవరంలో గంజాయి పట్టివేత. 5 నిందితులు అరెస్ట్. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రెచ్చిపోయిన దొంగ. బాటగంగమ్మ ఆలయంలో అమ్మవారి బంగారు గొలుసు ఎత్తుకు వెళ్లిన కేటుగాడు. సీసీ ఫుటేజ్లో రికార్డైన చోరీ దృశ్యాలు. కోనసీమలో గోదారమ్మ ఉరకలు. వరదలతో కోతకు గురవుతున్న లంక భూములు. నదీ గర్భంలో కలిసిపోతున్న కొబ్బరి చెట్లు, పంట పొలాలు. కాసేపట్లో వాయనాడుకు ప్రధాని. పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడనున్న మోడీ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు పరామర్శ. భారత్ బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్. ఇండియాలోకి ప్రవేశించేందుకు బంగ్లాదేశీయుల ప్రయత్నం. బోర్డర్లో సెక్యూరిటీ పెంపు. మధ్యప్రదేశ్ బేతుల్లో బాంబ్ షెల్స్ కలకలం. స్క్రాప్ షాప్పై దాడులు చేసిన పోలీసులు. 12 బాంబు షెల్స్ స్వాధీనం. జమ్మూ కాశ్మీర్లో కూలిన కొండ చర్యలు. భారీగా నిలిచిపోయిన వాహనాలు. రోడ్డుపై మట్టిని తొలగించిన రెస్క్యూ టీం. కొంత్రాంకా బుందల్ రోడ్డులో తిరిగి ప్రారంభమైన రాకపోకలు. బీహార్లో భారీ వర్షాలు. ముజఫర్పూర్లో లోతట్టు ప్రాంతాలు జలమయం. స్కూల్లోకి చేరిన వాననీరు. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 64,450. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 70,310. కిలో వెండి ధర 88,100. తిరుమలలో 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 10 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,66,00,000. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న భారత హాకీ టీం. విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అధికారులు. చూసేందుకు ఎగబడ్డ అభిమానులు.
మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ అప్పీలుపై రేపు నిర్ణయం. ఇప్పటికే సిఏఎస్లో ముగిసిన విచారణ. రేపు ప్యారిస్ ఒలింపిక్స్ ముగిసేలోగా నిర్ణయం వస్తుందన్న అడ్హక్ కమిటీ.